రీతు ఫేస్ అండి అసలుకి అని వెళ్ళింది ఫ్లోరా అని అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ బాండ్ కదా మీరు మాత్రమే బాండ్ పక్కనది బాండ్ కాదు హెల్తీ బాండ్స్ మీ అన్ హెల్తీ బాండ్స్ హౌ కెన్ యు సార్ యు ఆర్ స్ప్రేయింగ్ సార్ ఒకసారి చూద్దామండి కెరీర్ మీద ఫోకస్ పెట్టమన్నారుగా నేను రెడీ మసూల దొడ్డ ఇది రమ్య మోక్ష అడ్డ ఏంది ఇదే అరే ఓపెన్ చేయి అయితే వర్షం లాపుద్దా ఏది ఆపింది మనం ఇప్పుడు దాకా. హలో గైస్, వెల్కమ్ టు డీల్ వైబర్ 004. ఇంతకు ముందు వీడియోకి చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చారు, చాలా థ్యాంక్స్. అండ్ బిగ్ బాస్ మీమ్స్కి రియాక్ట్ అవుదాం. సో ఇంతకుముందు రమ్య ఇంకా మాధురి వీళ్ళిద్దరు ఎలిమినేట్ అయ్యారు కదా, సో ఆ మీమ్స్కి రియాక్ట్ అవుదాం. చాలా ఫన్నీగా ఉన్నాయి, దానికి రియాక్ట్ అవుదాం. అండ్ ఇంతకుముందు వీడియోకి చాలా బాగా సపోర్ట్ ఇచ్చారు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ వీడియోకి అంత సపోర్ట్ చేస్తారనేసి. అండ్ లెట్స్ స్టార్ట్ ది ఎపిసోడ్. మాధురి గారు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మాస్ మాధురియా రాజు గారా తెలియట్లేదు అనమాట యాక్చువల్లీ. అంటే ఏమని పిలవాలో అని చెప్పి మళ్ళీ పేరు తెలియదు అనుకుంటారు కదా. నీకు ఎలా పిలవాలనిపిస్తే అలా పిలవచ్చు. అంటే పేరు తెలియకపోతే మళ్ళీ అయ్యో నాకు పేరు తెలియదా అంటారు కదా. యాక్చువల్లీ బయటకు వెళ్ళి అడిగా చాలా మందిని, అంటే చాలా మంది కాదు నాకు కూడా ఆమె తెలియదు నీకెలా తెలుస్తుంది అని అనుకున్నావు అని అడుగుతున్నారు. శ్రీజ డెడ్లీ కాంబినేషన్ మాధురికి. బాండింగ్స్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది గాయస్, నిజంగా కనీసం మాధురి కోసమైనా కానీ శ్రీజాని రీఎంట్రీ ఇచ్చింది బాగుండవు. సో ఫైనల్గా ఇద్దరు వెళ్ళిపోయారు, లేదు వేరే విషయం. కానీ మంచి ఎపిసోడ్స్ పడేవి, మంచి సీన్స్ పడేవి శ్రీజ మాధురికి. ఒకవేళ శ్రీజ హౌస్లో ఉంటే. రీతు ఫేస్ అండి అసలుకి అని వెళ్ళింది ఫ్లోరా అని. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సపోర్ట్ చేయడానికి వచ్చారా? మీ ఇద్దరికి బాండ్ కాదా? ఈమెది ఆయనది బాండ్ కాదా? వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ బాండ్ కాదా? ఈమెది ఆయనది బాండ్ కాదా? మీరు మాత్రమే బాండ్ పక్కనది బాండ్ కాదు. హెల్తీ బాండ్స్ మీ అన్ హెల్తీ బాండ్స్ హౌ కెన్ యు సార్ యు ఆర్ స్ప్రేయింగ్ సార్. అబ్బా ఆగండి. అసలు అదే చెప్తున్నాను కదా గైస్, శ్రీజ కనుక రీఎంట్రీ ఇచ్చి హౌస్లో ఉంటే మాధురికి శ్రీజాకి మంచి సీన్స్ పడేవి, అసలు మామూలుగా ఉండేది కాదు. మరి బుద్ధి మీదకి వచ్చేస్తాదేంటి? సార్ యు ఆర్ స్ప్రేయింగ్ సార్. నుండి మెడబట్టుకొని నిన్న బయటికి గంటారు, వెళ్లి వారం రోజులు కూడా లేదు. అసలు తను ఎలిమినేట్ అవడానికి గల కారణం ఏంటి అంటే ఫస్ట్ రమ్యనే, తన నోటి ద్వారా తన వర్స్ట్ బిహేవియర్, తన యాటిట్యూడ్. ఆ తర్వాత వాళ్ళ సిస్టర్ అలీక ఏం చెప్తుందో వినండి. తప్పకుండా రమ్య మోక్షకి ఓట్ చేసి ఎలా అయినా తను విన్నారు కదా, మన రమ్యని మనం కాపాడుకోవాలంట. ఎందుకు మన రమ్య? నాకు ఇది అర్థం కదా. ఇంకో మాట ఉంది, ఒకటే తను నామినేషన్స్ లో ఉంది, తన్ని సేవ్ చేసే బాధ్యత మన మీద ఉంది. మన బాధ్యత అంట. ఎందుకు మా బాధ్యత? ఏం చేసింది? ఏ దేశాన్ని ఏం ఉద్ధరించింది? ఏమైనా పగలు తీసి బయటకు వచ్చిందా? ఎక్స్పోజింగ్ చేసినందుకు మా బాధ్యత, కస్టమర్స్ ని నోటుకొచ్చినట్టు తిట్టినందుకు మా బాధ్యత, ఆ యాటిట్యూడ్ చూపించినందుకు మా బాధ్యత. వామ్మో వీళ్ళ ఏది ఇందాక చూసిన భయ్యా మామూలు యాక్టింగ్ కాదు. వాళ్ళ పచ్చల బిజినెస్ క్లోజ్ అయిందంటే అప్పుడు వాళ్ళ నాన్న చనిపోయినంట. వాళ్ళ నాన్న చనిపోయిన డేట్కి ఈ ఆడియో కాంట్రవర్సీకి చాలా గ్యాప్ ఉంది. కానీ ఆ నాన్న చనిపోయిన అనేటటువంటి దాన్ని కూడా వాళ్ళు ఏదిలో సెంటిమెంట్ పండించడానికి వాడుతున్నారు. అది కాక తన అక్క సుమి మరియు అలీకే వచ్చి మా రమ్యకి సపోర్ట్ చేయండి, మా రమ్యకు ఓటేయండి, మీ బాధ్యత అనేసరికి జనాలందరికీ కూడా మండిపోయింది. ఇక్కడ ఎర్రి పువ్వు అని రాస్తుందమ్మా అని చెప్పి జనాలు చాలా రమ్యని బిగ్ బాస్ నుండి వరద. ఫస్ట్ టైం రవణ అగ్రెసివ్గా ఇట్లా పొలైట్గా ఇంత హార్ష్గా ఇంత ట్రూత్గా మాట్లాడడం అనేది, అందుకే వర్షాలు ఎట్లా పడుతున్నాయి 5 days 4 days నుంచి. ఆపుకుంటే వర్షాలు పడుతున్నాయి ఏంటి అనుకున్నా, ఆయన ఇంత కంటెంట్ ఇస్తున్నారని చెప్పేసి నేను అనుకోలే. రవణ యూ గెయిన్ మై రెస్పెక్ట్. అందరివి హెల్తీ బాండ్స్ మీ అన్ హెల్తీ బాండ్స్. అన్ హెల్తీ అని నువ్వు ఎలా చెప్తావు? బాండ్స్ ఆర్ వెరీ అన్ హెల్తీ. అన్ హెల్తీ అవర్ బాండ్స్ ఆర్ హెల్తీ. హౌ కెన్ యు హెల్తీ? హౌ కెన్ యు వాచింగ్ ఎవ్రీ డే? ఐ యామ్ వాచింగ్ ఎవ్రీ డే. ఐ యామ్ వాచింగ్ ఎవ్రీ మినిట్. బ్లడ్ వచ్చేసిందిరా నాయనో. రీతి ఇంకొంచెం ఆర్గ్యుమెంట్ చేసిండు నా ఫేస్ ఇట్లా వచ్చేసింది మీదికి, ఇట్లా వచ్చేసిండు ఫేస్ ఇట్లా వచ్చేసిండు మీదికి. లైక్ అనుకోకుండా క్లోజ్ అయిపోయింది.
తను రాక్షసి కానీ చాలా మంచిది సార్. మరి నామినేట్ చేసింది నువ్వు. తను తప్పసలు లేదు సార్. ఫస్ట్ రోజు నా బంగారం తనుజ సార్. ఫస్ట్ రోజ్ బంగారం తనుజా తీసుకోమని రోజ్ రాజాకి రోజా ఎందుకు? సార్ షీ సో స్వీట్ సార్. నేను అందరూ బయట ఉండేటప్పుడు తనుజ మస్తు ఆడుతోంది, యాక్టింగ్ చేస్తోంది, సీరియల్ లాగా నటిస్తోంది అని చెప్పారు సార్. అదంతా అబద్ధం. తనులాగే ఉంది. షీ సో స్వీట్ సార్. ఏడవనున్నావు? నేను ఏడవట్లేదు. తనుజ అంత ఫీల్ అవుతున్నావు? నీకు అనుకోకుండా క్లోజ్ అయిపోయి. వా అన్న వా, సూపర్. నాకెందుకు తనుజ సేఫ్ గేమ్ ఆడుతుందన్న ఫీలింగ్ వస్తుంది 4-5 ఎపిసోడ్స్ నుంచి. అనవసరంగా అగ్రెసివ్ అవుతుంది, అనవసరంగా ఉన్నట్టుండి ప్రేమ చూపిస్తుంది, ఉన్నట్టుండి ఆ కోపం చూపిస్తుంది. బయట కూడా టాక్ బిగ్ బాస్ కూడా ఫేవర్గా ఉన్నాడు తనుజాకి అని చెప్పేసి. అది ఎంతవరకు నిజం తెలియదు. మీరు చెప్పండి గైస్, కామెంట్ చేయండి. తనుజ సేఫ్ గేమ్ ఆడుతుందా లేకపోతే ఎక్స్టర్నల్గా సపోర్ట్ వస్తుందా? కామెంట్ చేయండి సార్. 100% ఫేక్ ఎవరైనా ఉన్నారంటే హౌస్ లో మార్క్స్ తో బర్నీ గారు సార్. అందరూ బ్యాక్ బిచింగ్ చేసి తను డైరెక్ట్ గానే వచ్చి పొడి చేస్తూ ఉంటారు. 100% ఫేక్ సార్. తన హౌస్ లో అసలు ఎలిజిబులే కాదని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే బర్నీ గారు. అందరూ బర్నీ గారు సేఫ్ గేమ్ అంటారు కానీ పాపం బర్నీ అన్న బర్నీ అన్న మానసిక పరిస్థితి బాగాలేదండి. ఫస్ట్ కొద్దిసేపు తనుజ అంటాడు, కొద్దిసేపు ప్రియా అంటాడు, ఇంకోసేపు వదిలే. యాక్చువల్లీ దీనికంటకు ముందు ఇంకొక వీడియో ఉండే, నా ఫేసు సరిగ్గా చూపించలేదు అని చెప్పేసి, లేకపోతే నాకు వాటర్ వంట పట్టని చెప్పేసి చెప్పింది బిగ్ బాస్ నన్ను నెగిటివ్గా చూపించారని చెప్పేసి. ఆ మేము ఫస్ట్ చూడాలి, అది కూడా ఉందనుకుంటున్నాను అనేసి ఒకసారి చూద్దామండి. కెరీర్ మీద ఫోకస్ పెట్టమన్నారుగా, నేను రెడీ. పశువుల దొడ్డ ఇది రమ్య మోక్ష ఆట. ఏంది ఇదే? అరే ఓ పని చేయి అయితే. భూమి మీద ఉన్న జబ్బులన్నీ నీ దగ్గరే ఉన్నాయి. అమ్మా నీకో దండం తల్లి. ఫ్రీగా వచ్చిందని అతిగా ఆశపడి తింటే ఎలాగే అవుతుంది. దానికి తోడు నోటి తోల. బిగ్ బాస్ ఫుడ్ అంతా నువ్వు తిన్నావు, మరి మోషన్ అవ్వకపోతే రమ్య గురించి చెప్తున్నాడా? చెప్తాను కదా, ఈ మధ్య రవణ కాంటెంట్ పీక్స్ అసలుకి. ఇలాగే రెస్పాన్సిబుల్గా, ఇలాగే జెన్యున్ రివ్యూ, అగ్రెసివ్గా కాంటెంట్ ఇవ్వన్నా. యాటూకి అర్థమైందంటే మళ్ళీ ఏమంటే తిరిగా నా నద్దుతా అని చెప్పి టప్. నువ్వు అలా కేర్లెస్ గా ఉండకు బేబీ, నేను తట్టుకోలేను. శ్రీజ తోసిందా? శ్రీజ ఎక్కడ తోసిందని కనిపించలేదు అక్కడ. జస్ట్ దబ్బినట్టే ఉంది. ఏమో కాయ్స్, మీకేమనిపించింది కామెంట్ చేయండి. నాకైతే తొయ్యలేదని అనిపిస్తుంది. ఇన్సిడెంట్గా దబ్బిండచ్చు, ఇంటెన్షన్గా కాదు. ఆయిషా వచ్చిందో లేదో నామినేషన్ లో హౌస్ మేట్స్ మొత్తాన్ని దుమ్ము దులిపింది. ఇది కదా లేడీ లయన్ ఫైర్ అంటే. హౌస్ మేట్స్ ఆయిషా మామూలు ఫైర్ కాదురా, ఫైర్కి అమ్మమ్మ మొగుళ్ళ ఉంది. ఆయిషా నిజంగా ఉండింటే బాగుండు. కొంచెం హెల్త్ ఇష్యూగా వెళ్ళిపోయింది. ఉండింటే మాత్రం కథ వేరే అయ్యిండు. ఎపిసోడ్స్ అంతా పిక్చర్ ర్యాంప్లో అయ్యిండు. సార్ చూడండి, వాయిస్ చూడండి అసలుకి. అది వద్దు, ఇంకా ఇండివిజువల్ గా ఆడండి. ఎవరి కోసం పాడొద్దు గేమ్ ని. ఇది బిగ్ బాస్. ఈ ఛాన్స్ ఎంత పెద్దదని నాకు తెలుసు, బికాస్ ఇది నాకు సెకండ్ ఛాన్స్. ఇక్కడ నేను వదిలినట్టు రాలేదు. ఇక్కడ ఇమోషనల్ బాడీ మీరు పెట్టుకోండి. మీకు ఇమోషనల్ గా ఉన్నప్పుడు మాట్లాడడానికి చేరుతోడు దాన్ని మాత్రం పెట్టుకోండి. గేమ్ లో వస్తున్నప్పుడు మీరు అందరు చూస్తారది ఏంటంటే, ఈ రెండు అమ్మాయిలు ఎవరికి ఎక్కువ పొటెన్షియల్ ఉంది, ఎవరి ఈ గేమ్ ఉండాలి, లేకపోతే నా ప్రేమలు ఉండాలని కాదు. ఈ అమ్మాయికి గట్స్ ఉందా, పవర్ ఉందా, పొటెన్షియల్ ఉందా, ఈ అమ్మాయి ఫైనల్ వరకు వచ్చేసిన ఒక కంటెస్టెంట్ అని అందరినీ చూడాలి, చుట్టూ తిరిగి చూడి ఆడాలి. ఇప్పటికి ఇది ఆపేయాలి. ఇక్కడ చాలా ఫేవరిజం ఉంది. ఒక్కొక్కటి ఫేవరిజం నేను చెప్తా. కమింగ్ ఈ సీజన్ ఎలా ఉంటే అదే చెప్తున్నా కదా, ఆయిషా ఉంటే కన్నా అసలు మామూలుగా ఉండేది కాదు. ప్రతి 10 నిమిషాలకి రీత మీద పడేది, ప్రతి 10 నిమిషాలకి తనుజాకి రీతకి గట్టిగా వేసుకునేది.
సరేనా కిచెన్ కిచెన్ పెట్టు ఎందుకు పవన్ అయిపోయిందా ఆయనకు పిలో సరే అది వస్తే నన్ను దూరం చేసేస్తాను. హౌస్లో ఎంటర్టైన్మెంట్ అంటే అది ఇమ్మునే. ఇమ్ము కంటే ఎంటర్టైన్ ఎవరు చేయలేరు అంతగా. నేను అంతో ఇంతో బిగ్ బాస్ చూస్తున్నా అక్కడక్కడ సీన్ నవ్వుతున్నా అంటే అది ఇమ్ముని చూసే, ఇమ్ము పర్ఫార్మెన్స్ చూసే. అండ్ రితు పవన్ ఇద్దరు కెమిస్ట్రీ ఏమో నాకు తెలియదు కానీ అంతగా. ఐ ఓట్ ఫర్ ఇమ్ము. ఏమో ఈ మధ్య ఆయన కూడా సేఫ్ గేమ్ ఆడతా అని చెప్పిస్తుంటున్నారు. ఏమో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సేఫ్ గేమ్ ఆడతా లేదా ఒకసారి కామెంట్ చేయండి. ఏమో అది కూడా ఏదో ఎక్సర్సైజ్ అంట, ఆసనం టైప్. కామెంట్స్ చూసాను కూడా, నాకు తెలియదు. నిద్రపోయాడేమో నేను అనుకున్నా. రాము ఒక మెల్లిగా నవ్వుతాడు సైలెంట్గా. యా దట్స్ ఇట్ గైస్, ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఎంతమంది నచ్చినది ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీరు ఎవరు కొట్టేసారు కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా. బాయ్. సబ్స్క్రైబ్ టు DL Viber 004.